అనిల్ రావిపూడి సినిమా అంటే హిట్టు అనే మాట పక్కాగా అయిపోయింది. 2015లో కెరీర్ మొదలుపెట్టినటువంటి అనిల్ రావిపూడి 9 సినిమాలు చేశాడు ఇప్పటికి. 9 సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన సందర్భంగా అతను ఒక హిట్ మెషిన్ లాగా మారాడు. హిట్ మెషిన్ లాగా అనిపించుకుంటున్నాడనేది ప్రూవ్ అయింది. సో ప్రతి సినిమా కమర్షియల్ హిట్ కావడం, ప్రతి సినిమాకి కమర్షియల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ కావడం, లేదా వినోదాత్మకమైనటువంటి కథలు ఎంచుకోవడం, లేదా ఆకట్టుకున్నటువంటి కథనాలు ఎంచుకోవడం అనేది అనిల్ రావిపూడికి మంచి వెన్నతో పెట్టిన విద్యలాగా కనిపిస్తుంది. అంటే కామెడీ ప్రధానంగా యాక్షను, ఎంటర్‌టైన్‌మెంటు ఇవన్నీ మిక్స్ చేసినటువంటి కథలు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి ఆయన కథలకు సంబంధించి చూస్తే గనక. ఆ రకంగా రీసెంట్‌గా వచ్చినటువంటి 'మనశంకర వరప్రసాద్' గారు సినిమాకు సాధించినటువంటి విజయం ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా కూడా డిక్లేర్ అయింది. దానికంటే ముందు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో కూడా టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ వచ్చేసింది. దాని తర్వాత దాన్ని అధిగమించేలాగా 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా కనిపిస్తుంది. సో ఎలా చూసినా అతని సినిమాలు పరంగా, అతని కంటెంట్ పరంగా చూసినా సరే, తన స్టైల్‌కి తగ్గట్టుగా, తన శైలికి కరెక్ట్‌గా ఉండేలాగా కథలను ఎంచుకునే సందర్భం కనిపిస్తుంది. అలాగే హీరోలను కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగా హీరోలు అనగానే పర్టికులర్‌గా వెంకటేష్ పేరు ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేష్‌తో చేసినటువంటి 'ఎఫ్2' కావచ్చు, 'ఎఫ్3' కావచ్చు, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చినటువంటి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాలు చేసినటువంటి ఒక చిన్న క్యామియో రోల్ కావచ్చు. వెంకయ్యతో సినిమా అంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనేలాగా ఫిక్స్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వెంకటేష్‌తోనే సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. యెస్, 2027 సంక్రాంతికి వెంకటేష్‌తో హీరోగా అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడనేది పక్కాగా అందినటువంటి సమాచారం. దాంతో పాటుగా ఇది మల్టీ స్టారర్ సినిమా కాబోతున్నది కూడా క్లియర్‌గా తెలుస్తోంది. 'మనశంకర వరప్రసాద్' గారిలో ఎలాగైతే వెంకటేష్‌ని ఒక కీలకమైన పాత్రలో, చాలా చిన్న పాత్ర అయినప్పుడు కూడా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించేలాగా చూసాడో, అలాగే నెక్స్ట్ చేసేటువంటి వెంకటేష్ సినిమాలో కూడా ఒక మల్టీ స్టారర్ లాగా కనిపిస్తుంది. ఆ హీరోలు ఎవరు అంటే కనుక ఇద్దరు పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి తమిళ్ హీరో 'కార్తీ', లేదా మలయాళం నుంచి 'ఫహద్ ఫాజిల్' పేరు వినిపిస్తుంది స్పష్టంగా. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెంకటేష్‌తో తెరను పంచుకోబోతున్నారు అనేలాగా స్పష్టంగా తెలుస్తుంది మనకు. అంటే ఆల్రెడీ 'కార్తీ' 'ఊపిరి' సినిమాలో నాగార్జునతో ఆల్రెడీ ఒక 'ఊపిరి' సినిమాలో మల్టీ స్టార్ లాగా నటించాడు. ఆల్రెడీ తెలుగులో పర్టికులర్ తెలుగు సినిమాతో ఆకట్టుకున్నాడు కాబట్టి 'కార్తీ' కూడా ఒక మంచి ఛాయిస్ అవుతాడు. అటు వెంకటేష్‌తో సినిమా అంటే 'కార్తీకి' ఇద్దరికి కాంబినేషన్ పరంగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇమేజ్ పరంగా కూడా బాగుంటుంది. అంటే 'కార్తీ' ఇమేజ్ చూసినా సాఫ్ట్‌గానే సినిమాలు చేస్తూ ఉంటాడు. మాస్ సినిమాలు చేసినప్పుడు కూడా సాఫ్ట్ కైండ్ ఆఫ్ సినిమాలు చూడడం, లేదా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం చేస్తూ ఉంటాడు. 'వెంకీ' అనగానే ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలోనే ప్రధానంగా కనిపిస్తాడనేది క్లియర్‌గా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అటు 'కార్తీ' అయితే కనుక 'కార్తీ' వెంకటేష్ హీరోలుగా సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాగా కనిపిస్తుంది ఒక రకంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ 'కార్తీకి' డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడమా, లేకపోతే కథ సెలెక్ట్ అవ్వడంలో విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడమా, లేకపోతే కథ ఎంపిక సందర్భంగా వచ్చినటువంటి వైరుధ్యం వలన కావచ్చు కానీ 'ఫహద్ ఫాజిల్' పేరు కూడా వినిపిస్తుంది. అంటే 'ఫహద్ ఫాజిల్' అనేది మలయాళం నుంచి బిగ్గెస్ట్ స్టార్ హీరోగా, స్టార్ యాక్టర్గా ప్రధానంగా చూస్తే కనుక యాక్టర్గా అతను ఆల్రెడీ ప్రూవ్డ్. తెలుగులో 'పుష్పతో' విలన్‌గా నటించాడు. 'పుష్పతో' ఆకట్టుకున్నాడు, మెప్పించాడు. అట్ ద సేమ్ టైం అటు మలయాళం కావచ్చు, తమిళ్లో కావచ్చు, వేరు భాషల్లో కూడా అతను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్గా కనిపిస్తూ ఉంటాడు. సో అలాంటి నటుడు కూడా 'ఫహద్ ఫాజిల్' కూడా వెంకటేష్‌తో ఒక తెర పంచుకోవడం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. బిగ్గెస్ట్ మంచి విషయంగా కూడా కనిపిస్తుంది. అంటే నెగెటివ్ క్యారెక్టరా, పాజిటివ్ క్యారెక్టర్ అనేది క్లియర్‌గా తెలియాల్సి ఉంది. కాకపోతే కనుక 'ఫహద్ ఫాజిల్' వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటే మాత్రం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మంచి విషయంగా కూడా కనిపిస్తుంది. అంటే 'ఫహద్ ఫాజిల్' అంటే ఎలాంటి పాత్రలైనా ఒదిగిపోతాడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా తను ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు, తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకుంటుంటాడు. సో ఈ రకంగా చూస్తే 'ఫహద్ ఫాజిల్' కూడా వెంకటేష్‌తో ఆకట్టుకునే కాంబినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం 'కార్తీ' కూడా ఆకట్టుకునే కాంబినేషన్ కనిపిస్తుంది. సో మరి ఈ ఇద్దరిలో వెంకటేష్‌తో కాంబినేషన్ సెట్ చేసుకునేది ఎవరు? ఆ ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా 'వెంకీ'తో తెరను పంచుకోబోయేది ఎవరనేది స్పష్టంగా తెలియాల్సింది. కాకపోతే ఈ న్యూస్ ఇంకా అఫీషియల్‌గా రాలేదు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది కాలేదు. ఇప్పటివరకైతే అనిల్ రావిపూడి నుంచి చూస్తే కనుక ఈ సినిమా హీరో ఎవరు అనేది చెప్తా ఉన్నాడు. కాకపోతే వెంకటేష్ అనేది ఇండైరెక్ట్‌గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినటువంటి వార్తగా కనిపిస్తుంది. ఇప్పటివరకైతే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. లేదంటే కథ సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కథలు పూర్తయిన తర్వాత మోస్ట్లీ మే లేదా జూన్‌లో సినిమా సెట్స్ మీదకి వెళ్తారు. అంటే అనిల్ రావిపూడి సినిమా అంటే చాలా వేగంగా షూటింగ్ చేస్తారు కాబట్టి ఈజీగా పెద్ద టైమే చాలా టైం ఉంది. చాలా హ్యాపీగా షూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 నెలల్లోనే సినిమా పూర్తి చేసే అవకాశం ఆయనకుంది. అంటే చిరంజీవి లాంటి ఈ స్టార్ హీరోతోనే 85 రోజులు లేదా 90 రోజుల లోపే సినిమా షూటింగ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అది చూస్తే కనుక. సో అలాంటి మళ్ళీ ఒక అవకాశం ఉంటే కనుక వెంకటేష్‌తో అంటే ఇంకా చాలా కంఫర్టబుల్గా నటిస్తారు, కంఫర్టబుల్గా యాక్ట్ చేస్తారు కాబట్టి
వాళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే షూటింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎలాగైతే వెంకటేష్ ఇప్పుడు ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆదర్శ కుటుంబం అనే సినిమా టైటిల్ అది. ఆ టైటిల్తో వచ్చినటువంటి సినిమా ఇది. ఇది సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో కంఫర్టబుల్గా అతను నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిపోతాడు. అనిల్ రావిపూడితో సినిమా చేస్తాడు. మళ్ళీ సంక్రాంతికి కూడా వాళ్ళు ఒక సినిమాతో వస్తున్నారు. ఆ సంక్రాంతికి కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. అనిల్ రావిపూడికి 10వ సినిమాగా కూడా ఇది మిగిలిపోతుంది. 10వ సినిమాగా ఉంటుంది కాబట్టి 10వ సినిమా కూడా మంచి మెమరబుల్ సినిమా లేదా మెమరబుల్ బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మల్టీ స్టారర్గా కార్తీనా, ఫహద్ ఫాజిల్నా ఇద్దరు హీరోలు ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.